హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇక్కడ చూస్తారు కదా, మనమైతే కూరగాయలు పంట వేయడానికి భూమిని అంతా రెడీ చేసి పెట్టినాం. ఈ కవర్ వేసిన తర్వాత మనం హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకుంటే దాంట్లో మనం మొక్కలు అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. అసలు చాలామంది అనుకుంటారు ఈ కవర్ ఎందుకు వేస్తారు, ఈ కవర్ వల్ల ఏం లాభం అని అనుకుంటారు. కానీ మనం ఈ కవర్ వేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కవర్ వేస్తే మనకు ఎంత వాటర్ కావాలో మొక్కలకి అంతనే వాటర్ వస్తాయి అన్నట్టు. మళ్ళీ ఎక్స్ట్రా వాన పడ్డా పైన ఏమైనా వాటర్ పడ్డా ఆ చెట్లకి తగలకుండా ఉంటాయి. దాంతోపాటు గడ్డి ఎక్కువ పడకుండా ఉంటుంది. మళ్ళీ ఏమన్నా మనము మందు వేసినా ఏది వేసినా కూడా చెట్లకు మాత్రమే పడుతుంది అన్నట్టు. వాటికి మాత్రమే అందాల్సిన వాటర్ అందుతాయి, అందాల్సిన ఎరువు అందుతాయి, అన్నిటికీ సేఫ్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ దాంతోపాటు ఎక్కువ గడ్డి కూడా మొలవడానికి ఛాన్స్ అనేది ఉండదు అన్నట్టు. మేము ఈ కవర్లు అయితే కప్పుతుంటే సడన్గా అక్కడ 2 ఎలుక పిల్లలు అయితే కనిపించినాయి. చూడండి ఎట్లా ముద్దు ఉన్నాయో. నేను వీటిని చూడంగానే ఫస్ట్ ఉడత పిల్లలేమో అనుకున్నా, కానీ సరిగా చూసేసరికి ఇవి ఎలుక పిల్లలని అర్థమైంది. అందుకే నేను కొద్దిసేపు చేతిలో చూసి అక్కడైతే పెట్టేసిన, వాటి తల్లొచ్చి తీసుకుంటుందేమో అని. ఇక్కడ కవర్ లోపల పైప్స్ అన్నీ పెట్టేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మొక్కలు కూడా మనము వేసుకున్నాం. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మొక్కలన్నీ నాటేసుకున్నాం అన్నట్టు. దాంట్లో అన్నిట్లో మిర్చి మొక్కలు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ కొన్నిట్లో మిర్చి మొక్కలు, అక్కడ లాస్ట్ కొన్నిట్లో టమాటో మొక్కలు అయితే పెట్టేసినాం గైస్. వర్షం పడ్డా కూడా వీటికి ఏం కాకుండా ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడ మొక్కలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి. వర్షం చినుకులు, వాటి మధ్యలో మొక్కలు కింద చాలా బాగున్నాయి కదా. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.